హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కసుబా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అవునండి. సార్, ఇప్పుడు కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ కుట్రపూరితంగానే చేస్తోంది. ఎందుకంటే అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఉన్నాయి, అలాగే లండన్లో కేటీఆర్ గారి పర్యటన ఉంది. సో ఇదంతా ఓర్వలేకనే కాంగ్రెస్ చేస్తుంది అని అంటున్నారు. సో దీనికి మీ ఆన్సర్? కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం మొదటిసారి కాదు. ఇది గతంలో నోటీసులు ఇవ్వడం, వారు అటెండ్ కావడం దానికి చేసిండ్రు. అది కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్లో జరిగినటువంటి వ్యక్తి. కుట్రపూరితంగా కేటీఆర్ గారు రజతోత్సవాలకు లండన్ టూర్కు అడ్డుకోవడం కోసం ఇచ్చిందనేది శుద్ధ అబద్ధం. ఎందుకోసం అంటే కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, ఇబ్బంది పెట్టడం బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అలవాటు, కాంగ్రెస్ పార్టీకి అలవాట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహం ఉంటే ఆయన తీసుకువెళ్ళి పెట్టి లోపల పెట్టి ఇబ్బంది పెట్టినరు. అలాంటి వాళ్లకు ఆ నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కూడా ఇదే విధంగా చేస్తున్నారు అనుకుంటారు. అంటే వాళ్ళు ఏం కామెరలు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగానే కనబడద్దని వాళ్లకు ఆ యొక్క నేచర్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. బట్ కాకపోతే ఇది కామన్గా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి నోటీసులు వచ్చినప్పుడు కరోనాతోటి సోనియా గాంధీ గారు వారి ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్న సమయం తీసుకొని మళ్ళీ వారం 10 రోజుల సమయం తీసుకొని అటెండ్ అయినటువంటి నేపథ్యం. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసేటువంటి క్రమం లోపల వాళ్ళకు ఉండేటువంటి వెసులుబాటుని బట్టి వాళ్ళకి టైం ఇస్తారు. వీలు కాకపోతే వీళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ టైం కాదు ఇంకో టైం కావాలని అడగవచ్చు. వాళ్ళు ఇవ్వడం ఇవ్వకపోవడం వారికి ఉండేటువంటి వెసులుబాటుని బట్టి ఇస్తుంటారు. అంతేగాని ప్రతిదీ రాజకీయం చేసి ఏ అంశం వచ్చినా దాన్ని ముందర పెట్టి కుట్రపూరితంగానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు లోపల నేను ఏమున్నా చేసుకోండి అని మీరే అన్నారు. చేస్తున్నప్పుడు ఇది కుట్రపూరితం అంటారు. మరి మీరు సహకరించాలి. అంతవరకు సహకారంగా మీకు వీలు కాదని చెప్పాలి, అప్పీల్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఇప్పుడు కోర్టులో కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉన్నప్పుడు కనీస పరిజ్ఞానం దీని వాళ్ళు వాడాలి. కేవలం రాజకీయం చేయడం, రోజే రాజకీయంగా గడపడం, వ్యవహారం అంతా ప్రజా సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి ఇవేవి కూడా వాళ్ళకి పట్టదు. దేది చేస్తే ఏది మైలేజ్ వస్తుంది, ఏ విధంగా రోజు వార్తల్లో ఉండాలి. వార్తల్లో ఉండడం కోసం ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.